హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ ఫ్రెషర్స్ హైరింగ్ .com, ఎడ్యు9 సంయుక్తంగా మనం అనేక స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోస్ చేస్తున్నాం. ఈరోజు టిఎస్ ఎంసెట్ కథ ముగిసిపోయి కొత్త అధ్యాయం స్టార్ట్ అయింది. టిఎస్ ఎప్సెట్ అనేటువంటి మార్చబడినటువంటి పేరుతోటే. సో దీనికి సంబంధించినటువంటి ప్రెస్ రిలీజ్ని మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా. సో దీని యొక్క సారాంశం ఏంటంటే, ఇంతకుముందు మెడికల్కి నీట్ అనేది లేకుండే. నీట్ లేకముందు అది ఎంసెట్ అనే పేరుతో ఉండింది. ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనే పేరుతో ఉండేదన్నమాట. సో ఇప్పుడు మెడికల్ అనేది లేదు కదా, ఆ పేరు ఎందుకు పెట్టాలనేసి వాదన వచ్చేసింది. ఆంధ్ర వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ బ్యాకే మార్చేశారు. తెలంగాణ గవర్నమెంట్ ఇది కొత్తగా ఈ పేరుని అయితే అనౌన్స్ చేసింది. ఇక మీద ఎంసెట్ అనే పేరుని మీరు మర్చిపోండి, ఎవరో ఎంసెట్ అని పిలవద్దు. టిఎస్ ఎప్సెట్. టిఎస్ ఎప్సెట్ అంటే ఈ అంటే ఇంజనీరింగ్, ఏ అంటే అగ్రికల్చర్, పి అంటే ఫార్మసీ, సి అంటే కామన్, ఈ అంటే ఎంట్రన్స్, టి అంటే టెస్ట్. సెట్ అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీంట్లో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ జరుగుతాయి, బైపీసీకి సంబంధించినటువంటి అగ్రికల్చర్ అడ్మిషన్లు జరుగుతాయి, ఫార్మసీ అడ్మిషన్లు కూడా దీని ద్వారా చేస్తారు. కాబట్టి దీన్ని టిఎస్ ఎప్సెట్ 2024 అంటారు. ఈ సంవత్సరం టిఎస్ ఎంసెట్ నిర్వహణ బాధ్యతని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ వారు తీసుకున్నారు. దీనికి కన్వీనర్స్ ఉంటారు అనమాట. అంటే ప్రతి సెట్కి ఒక కన్వీనర్ ఉంటాడు. ఈయన ఆ ఎగ్జామ్ నిర్వహణ, దాని యొక్క క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ దగ్గర నుంచి దాని కరెక్షన్స్ అయ్యి రిజల్ట్స్ ఇచ్చేదాకా మొత్తం బాధ్యత ఈయనకే ఉంటుంది అనమాట. ఈయనకి ఇప్పుడు జేఎన్టీయూ నుంచి డాక్టర్ బి దీన్ కుమార్ ఈ సంవత్సరం ఈసెట్ కన్వీనరు, ఎప్సెట్ కన్వీనర్ అండి, టిఎస్ ఎప్సెట్ కన్వీనర్. ఈయన ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, జేఎన్టీయూ. సో ఈ యొక్క నోటిఫికేషన్ 6వ తారీఖు రిలీజ్ చేయబడింది, ప్రెస్ రిలీజ్. దీని యొక్క సారాంశం ఏంటంటే, ఆన్ బిహాఫ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. పేరెంట్స్ అందరూ కూడా మీరు ఇప్పుడు దాకా జేఎన్టీయూ పేరు ఉంటారు, ఎంసెట్ పేర్లు, ఎప్సెట్ పేర్లు ఉంటారు, కానీ మీరు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లోకి వస్తున్నారు కాబట్టి ఈ మొత్తం తెలంగాణలో ఈ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ని కంట్రోల్ చేయడానికి ఒక బాడీ ఉంటుందండి. అపెక్స్ బాడీ అంటాం కదా, మనకి లాలో సుప్రీంకోర్టులో తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్కి పెద్దన్న ఎవరు అంటే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, టిఎస్సిహెచ్ఈ. ఇది టిఎస్సిహెచ్ఈ అని కొడితే దీని యొక్క వెబ్సైట్ వస్తుంది. మనకి హైయర్ ఎడ్యుకేషన్ యొక్క అప్డేట్స్ అన్ని కూడా దీంట్లో మనకు దొరుకుతాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ అవర్ హోల్ హార్టెడ్ థ్యాంక్ఫుల్నెస్ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్ ఆర్ కన్వీనియంట్ కంటిన్యూస్ సపోర్ట్ ఇన్ కండక్ట్ ఆఫ్ టిఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్ని మీరు ఇప్పటివరకు మేము దిగ్విజయంగా నిర్వహించడంలో మీకు హెల్ప్ చేశారు, అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫ్రమ్ దిస్ ఇయర్ ద టిఎస్ ఎంసెట్ ఈజ్ రీనేమ్డ్ యాజ్ టిఎస్ ఎప్సెట్. ఇన్ దిస్ కనెక్షన్ ద ఫస్ట్ సెట్ కమిటీ మీటింగ్ ఆఫ్ టిఎస్ ఎప్సెట్ 2024 ఈజ్ హెల్డ్ అండ్ 6/2/24 at కాన్ఫరెన్స్ హాల్ టిఎస్. ఇది మాసప్ ట్యాంక్లో ఉంటుందండి, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్. లింబాద్రి సార్ అధ్యక్షన ఈ మీటింగ్ జరిగింది. సో దీని యొక్క అవుట్కమ్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఈ కమిటీ వాళ్ళు నిర్ణయించుకున్నారు. దీన్ కుమార్ గారు కన్వీనర్గా, విజయ్ కుమార్ రెడ్డి మెకానికల్ డిపార్ట్మెంట్ ఈయన వచ్చేసి కో కన్వీనర్గా, తారా కళ్యాణి మేడము, దర్గా కుమార్ కోఆర్డినేటర్స్గా ఈ యొక్క కమిటీ నిర్ధారించబడింది. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి న్యూస్ పేపర్స్లో 21వ తారీఖు వస్తుందండి. 21వ తారీఖు వచ్చిన తర్వాత మీరందరూ కూడా 26వ తారీఖు నుంచి ఎంసెట్ అప్లికేషన్ ప్రాసెస్ని మీరు అప్లై చేసుకోవచ్చు. 6వ తారీఖు 4వ నెల వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. సాటర్డే 6వ తారీఖు 4వ నెల 2024 సంవత్సరం వరకు దీని యొక్క లాస్ట్ డేట్ ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి 9వ తారీఖు నుంచి మొదలైతే 12వ తారీఖుతో ఈ ఎగ్జామ్ డేట్స్ అనేవి అయిపోతాయి. ఈసారి స్ట్రిక్ట్గా టైం ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా టయానికి అప్లై చేసుకోండి. కొత్తగా మీరు ఫస్ట్ బ్యాచ్ అనమాట, టిఎస్ ఎప్సెట్ అనేటువంటి మారినటువంటి పేరుతో రాయబోయేటువంటి విద్యార్థులందరికీ ఇది కొత్త పేరుని మీరు ఎంజాయ్ చేయండి. మంచిగా మీరు సెట్ చేసుకునేటప్పుడు కూడా టిఎస్ ఎప్సెట్ అని సెట్ చేయండి. ఎంసెట్ అనేది ఇక ముగిసిన అధ్యాయం. పాత పిల్లలందరికీ కూడా చాలా ఎంసెట్ పేరుతో మంచి అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధం అనేది ఇప్పుడు పోయి టిఎస్ ఎప్సెట్ రూపంలోకి ఇది మార్చబడింది.
సో, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నారంటే, సిలబస్ ఫర్ టీఎస్ ఎఫ్సెట్ 2024 ఈస్ 100% ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియేట్ సిలబస్. ఇంతకుముందు కోవిడ్ టైంలో మనకి 70% అని, 80% అని, 60% అని ఇట్లా సిలబస్ ఇచ్చారు. ఇంకా ఆ నోటిఫికేషన్ ఏం చెప్తుందంటే, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇస్ వన్ ఆఫ్ ది సెక్టర్స్ మెయింటైన్ డిగ్నిటీ అండ్ డెకోరం. దిస్ కనెక్షన్ నాట్ రిక్వైర్డ్ అండి. ఇదంతా కూడా మీకు బూస్ట్ దేర్ ఎనర్జీ లెవెల్స్ టు కండక్ట్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ఫెయిర్ అండ్ ఆర్డర్లీ మేనర్ అనేది ఈ యొక్క మ్యాటర్ యొక్క సారాంశం. సో, ఇది మనకి తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు ఎంసెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. అప్రాక్సిమేట్‌గా ఒక 3,00,000 మంది పిల్లలు రాస్తారు. ఈ నోటిఫికేషన్ అందరూ జాగ్రత్తగా చూసుకోండి. సో, ఎంసెట్‌కి సంబంధించినటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మన ఎడ్యు9 ఛానెల్‌ని మీరు గాని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూ ఉంటాను. సో, మీరెవరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు మోటివేషన్ ఉంటుంది. మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. థాంక్ యూ సో మచ్. జై హింద్.